30 సంవత్సరాల కారం చేడు చుండూరు అని ఊసా గారు నన్ను అక్కడ సమాధుల దగ్గర తీసుకుపోయి చుండూరు కారం చెడులో అందరినీ కల్పించి అక్కడ 2 రోజులు ఉండి నేను ఆ సువార్తమ్మ ఎక్కడుంటుంది, మరి దళిత మృత వీరులను చూసినాం కానీ సువార్తమ్మని చూడలేదని చెప్తే సువార్తమ్మని పిలిపించి అక్కడ నేను ఆమెను ఇంటర్వ్యూ చేసి అది యూట్యూబ్లో పెట్టడం జరిగింది. తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం అవన్నీ నిన్నటి నుంచి గుర్తుకొస్తున్నాయి ఈ సభకి వద్దాం అనుకునేసరికి. తర్వాత ఫోటోలో మెమరీస్ కూడా వస్తున్నాయి. అక్కడికి అంటే ఒక ఎమోషనల్ మూమెంట్ మనందరికీ కూడా. 10-15 ఏళ్ళ సావాసం ఊసా గారితో, ఇతర కేఎన్పిఎస్ తోటి ఆల్మోస్ట్ డికేడ్ అయిపోయింది. ఇతర కత్తి పద్మారావు గారితో అటు ఆంధ్రాకి పోయినా ఎప్పుడైనా సరే కారంచేడు చుండూరు ఆ ప్రాసెస్ అంతా కూడా ఎంతోమంది ఉద్యమకారులని తయారు చేసింది. ఎంతోమందికి దళిత ఉద్యమాలంటే ఏంటి, ఎట్లా ఉంటాయి, భారతదేశంలో హింసలు ఎట్లా ఉంటాయి, ఉద్యమాలు ఎట్లా ఉంటాయి, హింసలు ఉద్యమాల తర్వాత మనకి అట్రాసిటీ యాక్ట్ రావడానికి ఒక పెద్ద ఒక మూమెంట్ జరిగి ఆ అట్రాసిటీ యాక్ట్ ఇవాళ మనకి ఒక చేయూతగా చిన్నగా, దాంతో పెద్దగా ఇందాక కార్తిక్ చెప్పినట్టు శిక్షలు పడేది ఏం లేదు కానీ వీళ్ళకి దగ్గర పోతే అట్రాసిటీ కేసు పెడతారు అనే దగ్గరికి తీసుకొచ్చిండ్రు. అవన్నీ గుర్తుకొస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా తగ్గాయా, అట్రాసిటీలు దళితుల మీద ఏమన్నా తగ్గినాయా అని చూడడం అలవాటు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో రాగానే ఫస్ట్ అందరూ వేరే వేరే ఏది చూసినా కూడా నేను మాత్రం దళితులు ఎట్లున్నారు, స్త్రీలు ఎట్లున్నారు, అందులో మన స్త్రీలు ఎట్లున్నారని చూడడం అలవాటు. అయితే 22లో వచ్చిన నివేదిక ప్రకారం పెరిగినాయి. ప్రతిసారి పెరుగుతాయి, ఈసారి కూడా పెరిగినాయి. ఆ పెరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, తెలంగాణ తర్వాత ఉంది. ఫస్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాను, బీహారు, కర్ణాటక కూడా ఉంది. అయితే ఏ పొలిటికల్ పార్టీ ఉంది, మామూలుగా ఫలానా పార్టీలో హిందూ మతోన్మాదులు ఉంటారు అక్కడనే ఎక్కువ ఉంటాయి అనుకోవడానికి లేదు. అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ పాలిత ప్రాంతం ఉంది, బీజేపీ ప్రాంతం ఉంది, రాష్ట్రీయ జనతాదళ్ ఉంది, రకరకాలుగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే రాజకీయ పార్టీలు ఫలానా పొలిటికల్ పార్టీ వస్తే దళితుల మీద ఏమైనా అట్రాసిటీస్ తగ్గుతాయి అనే దానికి ఏం లేదనేది తేలింది ఎప్పుడో. కానీ మళ్ళీ మళ్ళీ చూస్తుంటాం అనమాట. అరే చాలా కాన్షియస్నెస్ పెరిగింది. ఒకవైపు మేమేమనుకుంటున్నామంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత దళితుల మీద అట్రాసిటీస్ బయటకు వస్తున్నాయి, దళిత లిటరేచర్ చాలా ఉధృతంగా వస్తుంది, కొంచెం ఎక్కువ చైతన్యం వస్తుంది అని అనుకున్నాం, వస్తుంది కూడా. కానీ అట్రాసిటీలు తగ్గుతలేవు. మరి ఈ చైతన్యంని, అట్రాసిటీలు తగ్గకపోతే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది ప్రశ్న ఇప్పుడు మన ముందు ఉన్నది. ఎలాంటి చైతన్యం ఉంది, ఎట్లాంటి చైతన్యం తీసుకొని వస్తున్నాం. ఇప్పుడున్న చట్టాలు మొత్తానికి పనికొస్తాయంటే పనికొస్తాయి, పెట్టచ్చు, వెళ్ళొచ్చు, కానీ ఎవరికి పనికొస్తున్నాయి అనేది ఇంకొక అంశం. సో మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఏ పొలిటికల్ పార్టీకి కుల నిర్మూలన అజెండా ఉందని మళ్ళీ ఒక అధ్యయనం, టీచర్లం కదా అప్పుడప్పుడు చేస్తుంటే, ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఇంతవరకు కాస్ట్, యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేది అజెండాలో లేదు. అంటే దళితులకి సబ్సిడీలు ఇస్తాం, ఎస్సీ కార్పొరేషన్లు ఇస్తాం, రెడ్డి కార్పొరేషన్లు ఇస్తాం, బాపన కార్పొరేషన్లు ఇస్తాం, లోన్లు ఇస్తాం తప్పితే ఈ యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్, పాపం అంబేద్కర్ కొవ్వొత్తిలాగా కరిగిపోయి ఆయన జీవితాన్ని పెట్టి ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు, ఎన్నికల్లో రిజర్వేషన్లు, తర్వాత చట్టసభల్లో ఉండాలి అని ఎంత చెప్పినా కూడా చట్టసభల్లో ఉన్న వాళ్ళు నోరెత్తలేదన్న విషయం మనకు తెలుసు. దానికి కారణాలు ఇప్పుడు అనవసరం. ఇప్పుడు మన ముందు ఇవాళ నేను అంటే చాలాసార్లు దళిత అట్రాసిటీల మధ్యలో పోవడం, కేసులు పెట్టించుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఆ కేసు పెట్టిన ఆయన బాగానే ఉంటాడు, ఒత్తిడి తీసుకొచ్చి మీరు విత్డ్రా చేసుకోండి అని పాపం చాలా వరకు విత్డ్రా అయితే కానీ మనం మాత్రం తిరుగుతూనే ఉంటాం అన్నమాట. అయితే
మొన్న ఆగస్టులో మధ్యప్రదేశ్లో ఒక యువతి అట్రాసిటీ సెక్షువల్ హెరాస్మెంట్ కింద పెడితే ఆమె తమ్ముడిని చంపేశారు. వాళ్ళ మామని విత్డ్రా చేసుకోండి అంటే వాళ్ళ మామని చంపేసిండు. అంకుల్ అని అన్నారు, వాట్ అంకుల్ ఏ వరుస తెలియదు కానీ ఆ అమ్మాయి ఆ డెడ్ బాడీని పట్టుకొని అంబులెన్స్లో పోతుంటే పేపర్లో మేము చాలా సీరియస్గా చూస్తున్నా కేసు ఏమవుతుంది అని. అంబులెన్స్లోంచి పడిపోయి అమ్మాయి చనిపోయింది. అంటే దాని మీద ఏం డిస్కషన్ ఉండదు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నంటే, ఎంతో కష్టపడి ధర్నాలు చేసి ప్రాణాలకు తెగిస్తే కానీ కేసు రిజిస్టర్ కాదు. రిజిస్టర్ అయితే వాడేదో అరెస్ట్ చేస్తారో 1 నెలనో 15 రోజులు ఉంటాడు. మళ్ళీ బయటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వేధింపులు. మీరు విత్డ్రా చేసుకోవాలి, వినేటోడైతే విత్డ్రా చేసుకోవాలి, వినేటోడైతే చంపేసేయాలి. వినేటోడైతే సరే నీకు 5 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం ఇట్లాంటివి ఉంది. అంటే నిజానికి చట్టాలు ఏమన్నా, ఇందాక రాజకీయ నాయకులను రాజకీయ పొలిటికల్ పార్టీలను పక్కన పెట్టేసినాం, చట్టాలు ఏమన్నా మనకి పనికొస్తున్నాయా అని అంటే పరిస్థితి ఇది. జడ్జిలు ఎవరుంటారు మనకు తెలుసు, కింద నుంచి లాయర్లు ఎవరుంటారు మనకు తెలుసు. ఈ చట్టాలకు కూడా లేని పరిస్థితి. దాన్ని ఎక్కువ డిపెండ్గా బాలగోపాల్ ఎప్పుడు అంటుండే, నేనేమో వెంటనే సార్ కోర్టుకు పోదామంటే, కోర్టు లాస్ట్ అమ్మా, ఫస్ట్ ఉద్యమం చేయాలి, ఫస్ట్ ఉద్యమం చేసిన తర్వాత ఏం జరగకపోతే మనం కోర్టుకు పోవాలి అంటుండే. ఊసా గారు కూడా అట్లనే, అది అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి దేశంలో చదువుకుందామంటే చదువు లేదు, ప్రైవేటైజ్ అయిపోయింది, ఉద్యోగాలు లేవు. ఇప్పుడే పోస్ట్ చూస్తుంటే మహారాష్ట్రలో ముంబైలో తొక్కిసలాటలో చచ్చిపోయేటన్ని మంది, ఒక 25,000 మంది ఏదో జాబ్ ఇంటర్వ్యూకి పోయినారు. అందులో ఎక్కువ శాతం ఇప్పుడిప్పుడే మొదటి తరం చదువుకున్న వాళ్ళు, రెండో తరం చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక చిన్న ఉద్యోగం రాకపోతుందా అని వాళ్ళు ఉంటారు. పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు అంబేద్కర్ చాలా స్పష్టంగా ఆయన మొత్తం రాజ్యాంగంలో స్ఫూర్తిగా ఒకటి ఈక్వాలిటీ అనేది దాన్ని తీసుకొని వచ్చిండు, ఫ్రీడమ్ అనే దాన్ని తీసుకొని వచ్చిండు, డిగ్నిటీని గురించి మాట్లాడిండు. ఈ డిగ్నిటీ గురించి మాట్లాడినప్పుడు అంటే సమస్య కనపడుతుంది, ఆ సమస్యకి ఎట్లా దాన్ని అడ్రస్ ఎట్లా చేయాలని అంటే, ఉద్యమాలు ఎట్లాంటి నేచర్లో ఉన్నాయి. ఇందాక కార్తీక్ సత్యమూర్తి చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిండు. తర్వాత చాలాసార్లు మా అది కృష్ణమాదిగన్న, మేము అసలు గన్ లైసెన్స్ అడుగుతాము, గన్ లైసెన్స్ అడగాల్సిందే, ఎందుకనంటే ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు అని ఆయన అంటుంటాడు. నిజానికి చంపితే చస్తే పరిష్కారం అయ్యే సమస్యనా? భయపడతారా? భయపడేది ఉంటే మరి మనము తిరగబడ్డ ఇన్సిడెంట్లో కారంచేడు చుండూరు కూడా ఉంది, చాలా పెద్ద పోరాటం చేసిన ఉంది. కానీ అసలు ఆ కులాన్ని అర్థం చేసుకోలేదేమో చాలా మంది. ఇప్పుడు చదువుకునే పిల్లలకైతే అసలు గందరగోళం. కొంచెం వరకన్నా విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు, కాస్త పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఉద్యమాలు ఉన్నప్పుడు ఎస్ ఉండొచ్చు, నో ఉండొచ్చు, ఒక సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి ప్రతిఘటన ఒకటి వచ్చేది. కానీ ఇప్పుడున్న ప్రైవేటు సంస్థల్లో, ప్రైవేట్ చదువులలో మనకి అసలు ఆ ఊసు కూడా లేదు. వాడికి పుస్తకానికి సంబంధించిన తప్పితే ఇంకొకటి చెప్పడానికి లేదు. సో ఎడ్యుకేషన్ అనేది లేదు. అట్రాసిటీస్ రిపోర్ట్ అవుతున్నాయి, ఖచ్చితంగా రిపోర్ట్ అవుతున్నాయి. ఏదో సోషల్ మీడియా పెడుతున్నారు, అభినవ వాళ్ళు వీళ్ళ పోతున్నాము, మాట్లాడుతున్నాము, దాన్ని కొంచెం రేస్ చేస్తున్నాము. అట్లనే మహిళల మీద అయినప్పుడు కూడా మహిళా సంఘాలు పోతున్నాయి, అనేక అట్రాసిటీస్ గురించి మాట్లాడుతున్నాం. కానీ నేను గత 30 ఏళ్ళుగా చూస్తే సంఘటన జరిగినాక పోతున్నాం తప్పితే సంఘటన జరగకుండా మనం ఏం చేయగలుగుతున్నాం అనే దాని గురించి లేదు. ఈ సంఘటన జరుగుతుంది. దీనికి అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఎడ్యుకేషన్ చాలా పవరు, ఆ పవర్ అంతా చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వచ్చిన తర్వాత తన లైఫ్ తను తీసుకుపోతాడు ముందుకు అని చెప్తే, ఆ ఎడ్యుకేషన్లో క్యాస్ట్ లేదు, ఆ ఎడ్యుకేషన్లో హ్యూమన్ రైట్స్ లేవు, ఆ ఎడ్యుకేషన్లో మానవ సమాజంలో ఉన్న అసమానతలు, భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, కుటుంబంలో ఉన్న అసమానతలు, స్త్రీ పురుషుల మధ్య ఉన్న అసమానతల గురించి లేవు, ఎడ్యుకేషన్లో లేవు. సో ఎడ్యుకేషన్ కూడా అయిపోయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి, గత 3 సంవత్సరాల నుంచి నేను ఒక బస్తీలో పనిచేస్తున్నా. ఆ బస్తీలో చూసినప్పుడు అంటే బయట చూస్తే తాగుడు ఎక్కువ ఉంది, సరే ఏదో డ్రగ్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అని ఉంటుండే. కానీ
గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసినప్పుడు సూర్యాపేట దగ్గర ఒక ఇష్యూ జరిగితే చున్నీతోటి చెప్పి చిన్న 18 ఏళ్ళ అమ్మాయికి వెళ్ళినప్పుడు ఏ కుటుంబంలో నిజ నిర్ధారణ చేయడానికి వెళ్తే ఆ దళిత వాడలో దళిత ఇళ్లలో అందరు తాగే ఉన్నారు. ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా తాగే ఉన్నారు. అసలు ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. అంతా ఎప్పుడు పొద్దున, ఇంకా లంచ్ టైం కంటే ముందు. అది చాలా బాధ అనిపించి ఏం జరుగుతుంది ఇక్కడ, అంత తాగుబోతుల మధ్యలో ఆ అమ్మాయి ఒక గుడిసె ఉంటుంది, ఆ గుడిసె ముందు ఈ అమ్మాయి పడుకుంది, ఆ అబ్బాయితో ఎవరితో పరిచయం ఉంది, వెళ్ళింది. అంటే ఇవాళ పేపర్లో చూసిన స్విగ్గీ జొమాటోలో కూడా మందు సప్లై చేయాలని ఆలోచిస్తున్నారంట మన ప్రభుత్వం వాళ్ళు. అంటే నాకు ఎయిర్పోర్ట్లో, నేను మొన్న ఢిల్లీలో ఏదో మహిళా కాన్ఫరెన్స్ పోయి వస్తుంటే ఎయిర్పోర్ట్లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీ పోస్టుకి పేర్లు వద్దు కానీ ఆయన పైరవి కోసం ఢిల్లీకి పోయి వస్తూ మేడం నేను చాలా ఖర్చు పెట్టినా, నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా, దళితులని కుర్చీల మీద కూర్చోబెట్టి బట్టలు ఇప్పించిన, ఇవి చేయించిన, ఏవో చేయించిన, బడి కట్టించిన, అన్నీ చేసిన, కానీ అప్పుడు మా నాయకుడు, మొన్న ఓడిపోయిన నాయకుడు నన్ను చూసి నవ్వుతుండే, ఎందుకు ఇవన్నీ వేస్ట్ చేస్తున్నావు, మందు దాగిపిస్తే కానీ మనకి జనాలు వినరు, జనాలు ఓట్లు పడవు, ఈ మందు మీద ఖర్చు పెడితే బాగుండేది కదా అని అంటే, నేను చాలా విలువలతో కూడుకున్న మనిషిని కాబట్టి చేయలేదు, కాకపోతే అది నిజమని మాకు అర్థమైంది, ఎందుకంటే ఎవరు మందు పోస్తే వాళ్ళకే పోతున్నారు, ఈ మందు పోయడం అనేది అక్కడ ఆగుతలేదు, ఎవడు డబ్బున్నోడు కొంటాడు, లేకపోతే ఆయన కింద ఉన్న వాళ్ళకి పోస్తారు. కానీ ఈ బస్తీలో నేను చూస్తున్నది ఏంటంటే 15 సంవత్సరాలకి మందు అలవాటు అవుతుంది, లేదా ఎలక్షన్లప్పుడు 6 నెలల ముందు నుంచి మందు అలవాటు అయిపోతుంది, ఎందుకంటే టోకెన్లు ఇస్తారు అంట అందరికీ. ఆ ఎలక్షన్ అయిపోయినా ఎవడింట్లో వాడు ఉంటాడు, మంచిగా ఆయన బుగ్గకారులో తిరుగుతాడు, అంతా అయిపోతుంది. కానీ ఈ పిల్లగాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయినాక భార్యను కొట్టాలి, అమ్మని కొట్టాలి, లేకపోతే దొంగతనం చేయాలి, ఏదో చేయాలి. 25 సంవత్సరాలకి ఆయన అవయవాలన్నీ పాడైపోయి ఎటు ఇంకా అదొక ఆ స్టేటస్, ఆ మైండ్ మన కంట్రోల్లో, ఆయన కంట్రోల్లో కూడా ఉండదు, అయిపోయి అత్యాచారాలలో వాడే, బాధితుల్లో వాడే, నేరస్తుల్లో వాడే, అన్నిట్లో వాడే, ఎక్కడ చూసినా ఆయననే ఉంటున్నాడు. అంటే ఒక ప్రభుత్వ పథకం, సారాయి మీద ఆదాయం అనే ఒక పథకం ఎవరిని రూయిన్ చేస్తుందంటే కింది తరగతుల నుంచి వచ్చే వాళ్ళని ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుంటుంది. ఒకసారి అలవాటు అయిపోయినాక ఆయన కల్తీ మందు తాగుతాడు, చీప్ లిక్కర్ తాగుతాడు, ఇంకేదో ఇంకా అతి తక్కువ ధరలతోటి లిక్కర్ పొలిటీషియన్ బొమ్మలతో వచ్చే లిక్కర్ తాగుతాడు. అంటే ప్రభుత్వాలు మంచి చేయడం పోయి, ఉన్న చట్టాలు పనికి రావడం పోయి, ఇంకాస్త ఎక్కువ నష్టం చేసేది మనకి ఇట్లాంటివి కనపడుతుంది. చదువు లేక, ఉద్యోగం లేక, తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోక, వచ్చే తరాల వాళ్ళు ఏ పరిస్థితిలో ఉంటున్నారని తలుచుకుంటే భయం వేసి, అక్కడ ఏదో మేము ఎడ్యుకేషన్ ఎట్లుండాలని ఒక ప్రయోగం ఏదో చేస్తున్నాం. నేను 2-3 ఇయర్స్ నుంచి అది మంచి ఫలితాలు దొరుకుతుంది. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే ఎందుకు జరుగుతున్నాయి ఇది? ఫ్యూడల్ మైండ్ సెట్, ఆ కంచాయిలే గారు అన్నట్టు ఈ ఫ్యూడలిజం ఇంకా పోలేదు భారతదేశంలో. ఈ ఫ్యూడల్ మైండ్ సెట్లు ఎప్పుడు, ఇందాక జయరాజ్ చెప్తున్నట్టు, ఇప్పుడు కూడా చెప్పులు వేసుకొని నడిచే వాళ్ళు లేరు. నన్ను ఒక ఆయన కరీంనగర్లో అన్ని చోట్లకి తీసుకుపోతుంటాడు, సాహు వాళ్ళ ఊరికి తీసుకుపోయాను. నేను వాళ్ళ బడికి ఏదో కావాలంటే అవి ఇవి చేయించిన, టాయిలెట్స్ అవి ఇవి చేయించిన తర్వాత, ఈ గుడి ఉంది మేడం, ఈ గుడిలోకి దళితులు పోరు, ఇంత పెద్ద ఉద్యమకారులు ఉంటారు, వాళ్ళ ఊర్లలో కూడా గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళల్లో దళితులు పోరు. ఇంకెక్కడో సిరిసిల్ల ఆ ప్రాంతంకి పోతే అక్కడ బీఫ్ తినడం నిషేధం, దాని మీద అక్కడ కూడా అంటరానితనం చాలా భయంకరంగా ఉంది. అంటే ఉద్యమాలు లేని దగ్గర, ఉద్యమకారులు లేని దగ్గర, పార్టీల లేని దగ్గర ఒక ముచ్చట, ఉన్న దగ్గర మనం కులాన్ని అర్థం చేసుకున్నామా అని నాకు 15 ఏళ్ల నుంచి కరీంనగర్లో, వరంగల్లో, ఆదిలాబాద్లో అనేక చోట్ల తిరుగుతున్నప్పుడు అర్థం చేసుకోలేదు. అర్థం ఎట్లా చేసుకున్నామంటే,
వాడెవడో ఇక్కడ రేప్ చేస్తాడు, వాడిని పోయి కొట్టాలి, వాడిని ఎవడో ఇది చేస్తాడు, కొడితే కొట్టాలి, చంపితే చంపాలి, కాలుకు కాళ్ళు కన్నుకు కన్ను అనే సిద్ధాంతము కులం విషయంలో పని చేయలేదని చెప్పడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కులం అనేది ఒక మానసిక స్థితి అన్నాడు ఆయన అంబేద్కర్. ఈ మానసిక స్థితి, ఈ మైండ్ ఎవడు బాగు చేయాలి? ఈ మైండ్ బాగు చేయాలంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లతో పోతాయా, లేకపోతే మందు సారా సీసాలతో పోతాయా, లేకపోతే మనకిచ్చే డబుల్ బెడ్రూమ్లతో పోతాయా? పోవు. ఎప్పుడు పోతాయి? నీ రాజకీయ పార్టీలో, నీ సంస్థలో ఈక్వాలిటీ అనేది ఒకటి, జెండర్ ఈక్వాలిటీ, కులం ఈక్వాలిటీ, నీ మైనారిటీస్ గురించి మాట్లాడుతున్న ఈక్వాలిటీ అనేది ఒక రూల్ లాగా లేకపోతే పోదు. అంబేద్కర్ ఎక్కడో ఒక సందర్భంలో గాంధీని అన్నాడంట, అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఖద్దరు చొక్కాలు, తెల్ల చొక్కాలు వేసుకుని ఉండాలి, అది గ్రామ స్వరాజ్యానికి సంబంధించిందో దేనికి సంబంధించిందో బాగానే ఉంది, అందరు తెల్ల చొక్కాలు వేసుకుంటున్నారు, కానీ మా పార్టీలో కుల నిర్మూలన ఉండాలి, ఎవరు కూడా కులం పాటించొద్దు అని ఉంటే బాగుండేది కదా, అట్లానే అనుకోని ఉండుంటే బాగుండేది కదా అని అన్నాడని ఎక్కడో చదివినాను నేను. అట్లా ఏ సంస్థలన్నా అంటున్నామా? ఏ పార్టీలోనన్నా అంటున్నామా? అసలు అంటే ఇప్పుడు ఈ పిల్లగాడికి సహాయం చేయాలి, ఏం సహాయం కావాలి? నాకు ఫీజు కట్టాలి మేడం అని ఫీజు కడతాం, అయిపోయింది. ఈమెకు భర్త చనిపోయింది, ఏం కావాలని అంటే వెంటనే విడో పెన్షన్ గురించి మాట్లాడతాం, అయిపోయింది. కానీ ఈ కులాన్ని కనుక అర్థం చేసుకోవాలని అంటే అన్ని కోణాలు ఉంటాయి. సామాజిక కోణం ఉంటుంది, ఆర్థిక కోణం ఉంటుంది, సాంస్కృతిక కోణం ఉంటుంది, జెండర్ కోణం ఉంటుంది. ఈ కోణాలన్నిటిని కూడా అర్థం చేసుకోకుండా మనము ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి, వర్గం గురించి చాలా విస్తృతంగా మాట్లాడుకున్నాం. వర్గం పునాది కాదు, వర్గం పునాది అన్నాం, అది కాదని ఒప్పుకుంటున్నాం, మేము సారీ అని చెప్తున్నారు. ఇప్పుడు కులం పునాదిల మీద ఈ భారతదేశం నిలబడుతుంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు మొత్తం ఒక ఆసుపత్రులు ఎవరి చేతిలో ఉన్నాయి, ప్రైవేటు సంస్థలు, విద్యా సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఈ ఏమంటారు ఎన్జిఓస్ ఎవరి చేతిలో ఉన్నాయి, అన్ని సంస్థలు చూసి అన్ని అగ్రకులాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ అగ్రకులాల చేతుల్లో ఆధిపత్యం ఉన్న దగ్గర నేను అందరు అగ్రకులాలు చెడ్డవాళ్ళని అంటలేను, కానీ కుల నిర్మూలన గనక నీ అజెండా అయితే ఖచ్చితంగా రోల్స్ రివర్సల్ కావాల్సిందే. ఆ కాంచనం ఎప్పుడు పెన్ను ఇట్లా పెట్టి చూపిస్తుంటాడు. ఆ రోల్ రివర్స్ కాకపోతే మనం చేసేదానికి, చెప్పేదానికి, సిద్ధాంతానికి కుల కోణం లేనట్టుగానే అర్థం చేసుకోవాలి. ఆ కుల కోణం లేదు కాబట్టే ఇవాళ మనము ఇంకా పెన్షన్లు, ఇంకా కులం అని అంటే ఏదో పథకాలు, ఆ పథకాలకి కాస్త కొన్ని డబ్బులు, నిజానికి ఆ విడో పెన్షన్లు, సింగిల్ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఏ పెన్షన్లు చూసినా వీళ్ళే కనపడుతున్నారు. ఇవాళ పెన్షన్ల మీద బతికేది ఎవరు? ఈ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే బతుకుతారు. అయితే ఈ దేశంలో జెండర్, పితృస్వామ్యం, వర్గం చాలా బలంగా ఉంది. అవి ఏ మాత్రం ఇట్లా గీతలు కూడా పడలేదు, పడినట్టుగా మనకు కనపడతాయి కానీ పడలేదు. ఇదివరకు కొంచెం చాలా త్యాగదనులు ఉండి పోతే పోయిన ప్రాణాలే కదా అని వచ్చి కొట్లాడే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఏదన్నా అమెరికాలో నేను ఎప్పుడు జోకులు చేస్తాను, ఏంటంటే ఎప్పుడు మీరు కొవ్వొత్తులు పట్టుకొని ఉంటారు అంటే, అది తప్పని కాదు కానీ కొవ్వొత్తులు పట్టుకొని కాస్త సటిల్ నిదానమైన నిరసన ప్రదర్శనలు నడుస్తున్నాయి. అది కులానికి వర్తించదు. కులం గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కులగణన అని మొత్తుకుంటున్నారు పాపం బీసీ మిత్రులు. మనకి ఎస్సీ ఎస్టీల కులగణన ఉంది. ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది? ఎందుకు ఇంకా ఈరోజు మన చెంచు ఈశ్వరమ్మ దగ్గరకు పోతే అసలు ఎంత బాధ అనిపిస్తుందంటే, చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు ఆమె అసలు వెట్టి చాకిరి. అక్కడ పోతే ఆడవాళ్ళు ఈ పలానా చిన్నపిల్లని పెళ్లి చేసుకొని ఆయన వెట్టి చాకిరికి ఆయన ఇంటికి పోయి కనీసం పిల్లనో పిల్లగాడో పుడితే కూడా అదే ఊర్లో ఉండి కూడా పంపించలేని పరిస్థితి. అంటే అక్కడ మనుషులు లేరా? అదేమన్నా అడవి ప్రాంతంలో ఉందా? కాదు కదా, జనాల్లో ఉన్న ప్రాంతమే కదా, మన చుట్టూ ఉన్న ప్రాంతమే కదా. కానీ అక్కడ చాలా మంది ఆదివాసీ సంఘాలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చిర్రు. ఆయన అడిగిన ఏందండి పరిస్థితి ఏంది, ఇదేంటంటే
ఏం చేయాలి మేడం, వాళ్ళు రారు అనే కదా మనం పోతున్నాం, వాళ్ళకి నోరు లేదనే కదా మనం పోతున్నాం. ఆ ఆడపిల్లలు ఏడుకొచ్చి చెప్పాలి వాళ్ళకి చదువు లేదు, చదువు 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 అంటే చదువుకుంటే ఏమొస్తుంది, చదువుకుంటే ఏం రాదనే మేధావులు కొంతమంది ఉంటారు. చదువుకుంటే కనీసం నాకు అన్యాయం జరుగుతుంది, నేను నోరు ఇప్పగలుగుతా, నేను రాయగలుగుతా, ఇదేదో చేయగలుగుతా అనేది కనీస జ్ఞానం వస్తుంది కదా. కానీ ఆ చదువుకు దూరం అవుతుంటే కూడా నిశ్శబ్దం. అయితే మనకి ఇక సలహాదారులు ఉంటారు కొంతమంది, అక్కడ అట్రాసిటీ జరిగింది, ఈమె ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తుంది, ఈ పార్టీ ఏం చేస్తుంది. అరే ఏమన్నా పేటెంట్ రైట్స్ ఉంటాయా రాజేష్కి, కార్తిక్కి, నాకు? కాదు కదా. అందరికి సామాజిక సమస్య అంటే అందరు స్పందించాలి కదా, అందరికి సంబంధించిన అంశం కదా. కానీ ఆ కొద్ది మందే పోవాలి, వాళ్ళే జైల్లో చుట్టూ తిరగాలి, జైల్లో పడాలి, ఇక మిగిలిన వాళ్ళు అందరు మంచిగా సోషల్ మీడియాలు చూసుకుంటూ స్క్రోలింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇది ఇంకొక వాల్తేరు చెప్పినట్టు అది ఏమంటారు, ఇట్ ఈస్ నాట్ ద వైలెన్స్ బట్ ద సైలెన్స్. ఈ సైలెన్స్ అనే మెజారిటీ పీపుల్ సైలెన్స్ అనేది చాలా భయపెట్టిస్తుంది. ఈ మెజారిటీ పీపుల్ సైలెన్స్ ఎందుకుంటున్నారని అంటే, నోరెత్తితే నిర్బంధం, బయటికి పోతే నిర్బంధం, మళ్ళీ మా ఇంటికి వస్తే ఏమవుతుందో, ఈ నిర్బంధం 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 నుంచి. కానీ ఎప్పుడైనా అందరు గొంతెత్తితేనే అది ఆ అంశం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ప్రణయ్ కేసులో అమృత ప్రణయ్ విషయం చూసినాం, అంతని మధుకర్ చూసినాం, ఆ తర్వాత చాలా చూసినాం. వెంటనే కులం ఎట్లుంటుందంటే స్పందన, వెంటనే ఆడపిల్లలైతే ఆమె క్యారెక్టర్ మీద, ఇప్పుడు చెంచు మహిళ మీద జరిగినట్టు క్యారెక్టర్, అసలు చర్చ అంతా పక్కకు పోతుంది. ఎవడిని చంపిండు అనేది చర్చ ఉండదు. ఈ ఆడపిల్ల ఎవరితో తిరిగింది, వీడితో తిరిగింది, ఆమె శీలం మంచిగా లేదు కాబట్టి నీట్లు. మొగ ఆయన అయితే అమృత ప్రణయ్కి, ఈయనకు కూడా కోట్లు ఉన్నాయి పాపం, కోట్లు లేవని కాదు, వాళ్ళ భూములు ఆ చెరువు కింద పోయి మంచిగానే ఉన్నారు. కానీ ఆయనకు 1000 కోట్లు ఉంటే ఈయనకు 2-3 కోట్లు ఉండొచ్చు. అంతకుముందు ఏమన్నారు, ఈయనకు ఆ పిల్ల అవసరమా, ఈయనకు ఆ అగ్రకులాల పిల్ల అవసరమా, అంత వీడికి చదివేలేదు, ఇంజనీరింగ్ ఫెయిల్ అయినట్టుండు 1-2 సబ్జెక్టులు, అదే హైలైట్ చేసి. అంటే సోషల్ మీడియా మొత్తం ఒకటి అయిపోతుంది. దళిత విషయాలు వస్తే సేమ్ మనం రోహిత్ వేముల విషయంలో చూసినాం. దళిత విషయాలు వస్తే సమాజం మొత్తం అన్యాయం గురించి మాట్లాడదు. అదే ఏ రెడ్డినో, ఏ కమ్మనో, ఏ వెల్మనో అయితే పోలీస్ స్టేషన్లు కూడా నిర్భయ అప్పుడు, దిశ అప్పుడు పోలీస్ స్టేషన్లు కూడా భయపడ్డారు పోలీసులు, కంట్రోల్ చెయ్యలేక. జనాలు గుంపులు మీద పడుతుంటే కంట్రోల్ చేయలేక. అంటే అప్పుడు నేను రాసిన వివక్షలో కూడా, స్పందనలో కూడా వివక్ష ఉంది అని చెప్పి. అంటే దాని అర్థం ఏంది, మెజారిటీ ప్రజల్లో కులం ఉంది, మెజారిటీ ప్రజల్లో మీ పోలీస్ స్టేషన్లో కూడా కులం ఉంది అని అంటే ఎస్ఐ గారికి మనోభావాలు దెబ్బతిని కేసు పెట్టిండు. నేను కత్తి మహేష్ని నగర బహిష్కరణ చేస్తే, ఈ నగర బహిష్కరణ ఎక్కడిది, ఊర్లల్లా దళితులను బహిష్కరించినట్టుంది. అది ఎక్కడన్నా చట్టంలో ఉందా నగర బహిష్కరణ? ఉండదు కదా. ఏదో ఒక చట్టం ఉంటుంది, ఏదో ఒకటి శిక్ష ఉంటుంది. కానీ అప్పుడు పరిపూర్ణానంద నేను 1000 మందిని తీసుకొని వస్తున్నా, ముట్టడిస్తున్నా, ఈయన మీద ఏదో చెయ్యకపోతే అని భయపడంగానే పోలీసు వాళ్ళు భయపడి నగర బహిష్కరణ చేసిందంటే, నేను డీజీపీకి ఓపెన్ లెటర్ రాస్తూ ఈ పోలీసుల్లో కూడా కులం ఉంది అని అంటే వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు కార్తీక్ చెప్పినట్టు జ్యుడిషియరీలో కులం ఉంది, పోలీసుల్లో కులం ఉంది, మెజారిటీ సమాజంలో ఈ కులం ఉంది. ఈ కులము మనకి ప్రతి సంఘటన జరిగినప్పుడు కనపడుతుంటది. అదే మీరు బయట దేశాల్లో, అమెరికాలో అక్కడ ఇక్కడ పోతే, ఒక టిఎంఎన్ స్క్వేర్ చూసినాం, ఒక సంఘటన జరిగినప్పుడు అందరు వస్తారు రోడ్ల మీద, నిరసనే కానీ కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. అది బ్లాక్స్ మీద జరిగినప్పుడు కూడా మనం చూస్తాం, కొన్ని లక్షల మంది, అది వైట్ కానీ ఇంకే ఏ దేశస్తుడు కానీ, అక్కడ ఆ నిరసన స్పందన అది ఇండియాలో కనపడదు. ఇండియాలో కనపడకపోవడానికి కారణం భారతదేశంలో ప్రిడామినెంట్గా ఆ కులం ఉంది అనే దాన్ని మేము ఎట్లా చెప్పాలి. ఉద్యమాలు ఒక ఎత్తు, ఉద్యమాలు చైతన్యాన్ని కలిగిస్తాయి, ఉద్యమాలు అన్యాయాలను ఎత్తి చూపిస్తాయి, ఉద్యమాలు రికార్డు చేస్తాయి, కారం చెడు చుండూరు అని ఉద్యమాలు నాయకులను తయారు చేస్తాయి. ఉద్యమాలు ఓకే, తర్వాత ఏంది నెక్స్ట్ స్టెప్, ఆ ఉద్యమాల నుంచి మళ్ళా అన్యాయం జరగద్దు కదా, మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఎన్సీఆర్బి రిపోర్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకునేసరికి
మళ్ళా 13% 22 నుంచి ఇప్పుడు 24కి వచ్చేసరికి 13% పెరిగింది. మళ్ళీ తర్వాత ఎన్ని శాతం పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది? ఎందుకు పెరుగుతుంది అని అంటే దళితులు వంట చేస్తే స్కూల్ పిల్లలంతా తినరు, ఆమెని తీసేస్తారు. వంట వండే వాళ్ళని కోవిడ్ టైంలో చూసినాం, వంటింట్లోకి రావద్దు వంట. ఇప్పటికి కూడా చాలా మంది ఇళ్లల్లో దళితులు, మేము దళితులు అని చెప్పుకోరు. నాకు చెప్తుంటారు ఆ బస్తీలో, మా కులం తెలిస్తే లోపల రానిస్తారు మేడం, అస్సలు ఇళ్లలో కూడా రానియరు, ఏదో కులం చెప్పుకుంటాం, ఏదో కులం చెప్పి అంటే నయమైందంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అడగరు అనుకుంటా, వాళ్ళు అడిగినా కూడా వీళ్ళు చూపియరు అనుకుంటా. అంటే పని కావాలి, ఊడవాలి, అన్ని చేయాలి. ఖచ్చితంగా ఈ ఫ్యూడలిజం ఉంది, పితృస్వామ్యం ఉంది. ఈ పితృస్వామ్యానికి దళిత మహిళల మీద చాలా విచిత్రం ఉంటుంది. నేను చాలా సంఘాలతో పనిచేస్తుంటా. 5 సంవత్సరాల పాప మీద రేపు, 12 సంవత్సరాల పాపం, ఈ వారం రోజుల్లోనే చిన్న పిల్లల మీద రేపు. అరే ఏం కులమయ్యా చెప్పండి అంటే అది మాత్రం తప్ప అన్ని చెప్తారు వాళ్ళు. అంటే ఆ కులం ఏంటిదో, నేను మొన్న చిన్న పాప రేపు జరిగినప్పుడు వెళ్తే 2.5 years పిల్ల, ఎరుకల అమ్మాయి ఆంధ్ర నుంచి హైదరాబాద్కి వచ్చారు, 20-25 ఏండ్లు. తండ్రికి అక్షరం ముక్క రాదు, ఆయనకు తల్లిదండ్రులు లేరు, తల్లి చిన్న పిల్ల, 4 పిల్లలు ఆమెకి అక్షరం ముక్క రాదు, ఆమెకి తల్లిదండ్రులు లేదు. అసలు హైదరాబాద్లో పట్టణంలో ఎట్లా బతకాలో కూడా తెలియదు వాళ్ళకి. ఈ ఎట్లా బతకాలో తెలవడం అనే దాంట్లో మెజారిటీగా ఎస్సీ ఎస్టీలు ఈ రోజు కూడా ఉన్నారు. భయం, వేరే కులం వాళ్ళని చూస్తే భయం. ఎందుకు భయం వస్తుంది అంటే చదువుకుండ్రా అని కొట్టి చెప్పేది. ఎందుకనంటే ఈ భయం పోగొడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం చదువుకొని, హాల్లో ఉన్న వాళ్ళందరం కాస్త ఎరుక ఉన్న వాళ్ళం కాబట్టి అంత బ్రూటల్ అట్రాసిటీ మన మీద జరిగే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆ సమాజం మీద జరిగితే వెంటనే వర్గం వస్తుంది. వాడు డబ్బు లేనోడు కాబట్టి, వాడు చదువు రానోడు కాబట్టి, వాడు గ్రామాల్లో ఉంటాడు కాబట్టి. ఆమె ఈశ్వరమ్మ అడవి ప్రాంతంకి వెళ్తే అసలు ఈ చుట్టూ వాళ్ళ భూములన్నీ తీసుకొని ప్రాజెక్టులు చేసి ఏదో ఎకో టూరిజం అంట, వాళ్ళ పెంటలు అన్నిటినీ రోడ్లేసి లాస్ట్కి వాళ్ళ డిమాండ్ ఏడకొచ్చిందంటే, ఇక్కడ నుంచి అంటే వెహికల్స్ పోతుంటాయి, ఆ వెహికల్లో మాకు డ్రైవర్ ఇవ్వచ్చు కదా, లేకపోతే ఆ వెహికల్స్ మాకు ఇవ్వచ్చు కదా, అక్కడికి వస్తుంది అనమాట. మన డిమాండ్ ఎట్లా వస్తుంది అని అంటే, మా భూములు లాక్కుంటున్నారు అనే దగ్గర నుంచి. ఎందుకు ఈ పరిస్థితి అని అంటే, ఒక బలమైన ఏజెన్సీ అంటే రిప్రజెంటేషన్ చేయడానికి ఒక ఏజెన్సీ లేకపోవడం. ఏదో ఒక్క సంఘం ఉంటే దాని మీద విపరీతమైన నిర్బంధం ఉండడం. నేను ఒక్క సంఘం గురించి మాట్లాడట్లేదు. చదువుకున్న ప్రతి వాడికి సామాజిక బాధ్యత ఉండాలి. ఈ సామాజిక బాధ్యత అనేది అన్ని అన్యాయాలకి, అది అగ్రకులస్తుల మీద జరగని, ఎవరి మీదన్నా జరగని అన్ని అన్యాయాలకి స్పందించాలి. కానీ మేము ఎక్కడో అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి స్పందించండి, మరి మన కళ్ళ ముందుకి ఉన్నది స్పందించాలి కదా. నేను తెలంగాణ రచయితల వేదికలో సెక్రటరీ ఉన్నా కొంతకాలం. ఉన్నప్పుడు గుట్టల మీద పనిచేస్తున్నాం, మైనింగ్ మీద పనిచేస్తున్నాం, అన్ని జిల్లాలు తిరిగేది. ఆ రష్యా విప్లవం గురించి మా వాళ్ళు రాస్తారు, ఇంకెక్కడెక్కడ గురించి రాస్తారు. అరే నువ్వు రాయి, నువ్వు వద్దనట్లేదు, మరి నీ ముందు నీ గుట్ట పోతుంది, లేకపోతే ఈ బాంబ్ బ్లాస్ట్లో ఈ ఊరు పోతుంది, దీని గురించి రాయాలి కదంటే, అబ్బాయి దాని గురించి మాకు అంత అవగాహన లేదు మేడం అంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అంటే దేని మీద మన ఇంట్రెస్ట్ ఉంది? ఒకటి చెయ్యడం తప్పని ఎప్పుడు కాదు, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చెయ్యి. కానీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయానికి స్పందించకపోతే మన చదువుకి అర్థమైంది. అది నేను స్టేజ్ మీద గంట సేపు ఉపన్యాసం ఇస్తా, ఇంటికి పోయి పిల్లాన్ని కొడతా అంటే దాని అర్థమైంది. అట్లా చాలా మంది తెలుసు నాకు. అంటే మీరు మాట్లాడొద్దు అనేది ఎవరు మాట్లాడాలి ఈ విషయాలన్నీ. అట్లనే ఇవాళ ప్రేమ విషయంలో, ప్రేమ పెళ్లిళ్ళతోటి నిన్ననే వీళ్ళు అభినవ్ వాళ్ళు చేసి వచ్చినారు సిరిసిల్ల ప్రాంతంలో. అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చి ఆ అమ్మాయి ప్రేమిస్తా అని చెప్పి, అసలు ఎంత వివక్ష ఉంటుంది. మంతని మధుకర్ అప్పుడు అన్ని జిల్లాల్లోంచి పోయి అక్కడ పెద్ద వేల సంఖ్యలో మేము రీపోస్ట్ మార్టం కూడా అయింది కదా. అయితే అమ్మాయిని చూపియరు, అబ్బాయి ఇంట్లో మాత్రం అందరు కూర్చుంటారు. అదే అమ్మాయి కింది కులస్తురాలు అయితే, ఇప్పుడు ఈశ్వరమ్మ ఆ పేరు కూడా తీసుకోవద్దంటారు కానీ తప్పలేదు, ఆమె అన్ని పేపర్లలో ఉంటుంది, ఆమె పేరు అన్నిట్లో ఉంటుంది, వాళ్ళ కుటుంబం అన్నిట్లో ఉంటుంది. కానీ
ఆ ఫలానా కులస్తులు మాత్రం ఎవ్వరు వెళ్ళకూడదు, మీడియా ముందు రాకూడదు, అంత పక్కడబందీగా చర్యలు ఉంటాయి. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు నేను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తుంటా, దళితుల మీద అట్రాసిటీ జరిగినప్పుడు అక్కడితో ముగిసిపోదు. రెండవ అట్రాసిటీ ఆ విచారణ నుంచి జరుగుతుంది. ఆ విచారణ నుంచి జరుగుతుంది అంటే మొత్తం స్కానింగ్, ఈ కుటుంబం ఎట్లుంటది, ఈమె ఈమె శీలం ఏంటిది, అసలు వీళ్ళింట్లో ఎవరేం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఇంట్లో ఎవడన్నా ఇంకేదన్నా తప్పు చేసినా కూడా ఇక్కడే. చివరికి విచారణ వరకు కేసులు రాకపోవడానికి ఒక సమాజం అంతా ఒకవైపు ఉంటుంది, దళితులు అంటరాని వాళ్ళు, ఈ న్యాయంలో కూడా అంటరాని వాళ్ళే, చట్టాలకి అంటరాని వాళ్ళే, ఈవెన్ వైద్య సహాయానికి కూడా అందుకోక గిరిజన బాలికలు విషజ్వరాలతో చనిపోతున్నారు అని వస్తూనే ఉంది అరకులో అక్కడ ఇక్కడ. బాలగోపాల్ ఉన్నప్పుడు మొదలు పెట్టిండు అదేంటి బేర్ ఫుట్ డాక్టర్స్, ఎప్పుడు చచ్చిపోతూనే ఉంటారా. ఆయనేమో దేశాలకు తిరిగి ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది, ఇండియా ఇదైపోతుంది అదైపోతుందని అందరినీ కౌగిలించుకొని పెద్ద పెద్ద మీడియా కవరేజ్లు వస్తాయి. విషజ్వరాలకి డెంగ్యూలకి ఇప్పటికీ కూడా కనీస అవసరాలు, కనీసం హాస్పిటల్కి పోతానికి రోడ్లు ఉండవు. ఈ కనీస అవసరాలు లేని పరిస్థితిలో మనము ఈ అట్రాసిటీస్ని కుల నిర్మూలన జరగాలనంటే ఫస్ట్ బేసిక్స్ ఉండాలి. కూడు గూడు గుడ్డ అంటారా, ఇంకా మీరు ఏదన్నా చెప్పండి, అయితే అవి మినిమం ఉండేటట్టుగా మనము అనంటే కనీసం చదువుకున్న వాళ్ళము, పక్కనున్నవాడిని. నేను గత 10 సంవత్సరాలుగా చదువుకి ఎట్టి పరిస్థితుల్లో కింది తరగతులను, అంటరాని వాళ్ళని, ఆదివాసీలని చదువుకి దూరం చేయొద్దు. చదువు ఉంటే ఏదన్నా నేర్చుకుంటాడు, చదువు ఉంటే బేసిక్. చదువు లేని వాళ్ళు పనికి రాని వాళ్ళు అనే మాట తేవద్దు ఇక్కడ, అది కాదు. చదువు అడిషనల్గా ఉంటుందని అది ఖచ్చితంగా చూడాలి. మన సర్పంచ్ ఉంటాడా, లేకపోతే ఎమ్మెల్యే ఉంటాడా, ఎంపీ ఉంటాడా, అక్కడ ఆ చెంచు పెంటల మీద అంత విధ్వంసం జరిగితే ఫలానా ఆయన ఎందుకు అరెస్ట్ కావట్లేదంటే ఆ పోలీస్ ఆయన దగ్గర పోయినాం మొన్న, నేను సజయ్ అందరం కలిసిపోతే విచిత్రమైన వాదనలు. ఆయన సరే, ఆయనకు సంబంధించినంత వరకు ఆమె ఎక్కడ పోయింది తీసుకొచ్చినాం అది చేస్తే, అసలు ఎక్కడో పోయి తీసుకొచ్చినాం అనే మాట ఎందుకు వస్తుంది? ఆమె ఎక్కడికో పోతుంది, తీసుకొస్తే కొడతావా? అది అంటే భార్య కొడతాడు, మామూలుగా భర్త కొడతాడు, తల్లిదండ్రులు కొడతాడు. ఈయన ఆమె చెడ్డది కాబట్టే ఈయన కొట్టిండంట. ఎవరు? ఆ యాదవ్, వెంకటేష్ యాదవ్. అంటే ఎవడైనా కొడతాడు. దళితులు అంటే, ఆదివాసీలు అంటే మొత్తం సమాజంలో ఎవరికైనా హక్కు ఉంటుంది కొనడానికి. అంటే మీరు చూడండి, మామూలు ఇద్దరు పెద్ద కులాలు, మా మీడియేటర్స్, లేకపోతే కాస్త చదువుకున్న వాళ్ళు కొట్లాడుకుంటే ఒకలాగా ఉంటుంది, తప్పు చేస్తే ఒకలాగా ఉంటుంది. అదే దళితులు, ఆదివాసీలు, ఈ స్త్రీలు, మరియమ్మ లాంటి వాళ్ళు చంపడమే మొత్తం వాళ్ళని అసలు ఊహించలేనంత రీతిలో మరియమ్మని. నాకు ఎప్పుడు ఈ మరియమ్మని చూసినప్పుడు, ఈ ఈశ్వరమ్మని చూసినప్పుడు అసలు ఇంత క్రూయల్గా ఎట్లుంటారు. వాళ్ళ నాన్న వెంకటేష్ యాదవ్ వాళ్ళ నాన్న చెప్తుండు, ఆ డీజిల్ కూడా లేదట అప్పుడు. ఒక గిన్నెలో కొంచెం ఉంటే దాన్ని ఒక బట్టతోటి తుడిచి అంట పెడతానికి, ఒక కట్టెకు గట్టి. అంటే ఎంత క్రూయాలిటీ బయటకు వస్తుందంటే, ఈ క్రూయాలిటీ బయటికి రావడానికి కారణం మన మనస్సులో, మెదళ్లలో, జీవితాల్లో దళితుల పట్ల, ఆదివాసుల పట్ల, స్త్రీల పట్ల ఉన్న విపరీతమైన వివక్ష. అది పోగొట్టాలనంటే ఏం చేయాలి? నాకు చాలాసార్లు జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారు, మేడం మీ కుల నిర్మూలన జరగాలంటే ఏం చేయాలనంటే, నేను అన్న కుల నిర్మూలన జరగాలంటే అసలు మీరేం చేస్తున్నారు? ఫస్ట్ పోలియో డ్రాప్స్ వేయాలి అంటే నువ్వు పేపర్లో ఇస్తావు, ఫోన్ తీస్తే ఒక మెసేజ్ వస్తుంది, ఒక టీవీలో వస్తుంది, లేకపోతే మొత్తం పోలియో డ్రాప్స్. అట్లా ఎప్పుడన్నా కుల నిర్మూలనకు సంబంధించి ప్రభుత్వం ఏమన్నా పథకాలు చెప్పిందా? ఈ పని చేస్తే ఇన్ని చట్టం ఉంది, ఇది శిక్ష పడుతుంది, మీకు ఇన్నేళ్ళ జైలు శిక్ష పడుతుంది అని చెప్పిరా? చెప్పరు. చెప్పలేదంటేనే దాని అర్థం ఏంటంటే నీ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న కులాలన్నీ వాళ్ళే పోర్ట్ఫోలియోస్ అని వైరల్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక కులం వచ్చింది, మొత్తం హోమ్ మినిస్ట్రీ వాళ్ళదే, ఈ మినిస్ట్రీ వాళ్ళదే, ఆ మినిస్ట్రీ వాళ్ళదే అంటే మరి మిగిలిన వాళ్ళు లేరా? అసలు అడిగే వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పుడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టుగా ఒక
డిగ్నిటీ గురించి అంబేద్కర్ చెప్పిండు కాబట్టి ఆ డిగ్నిటీ అనేది ఒక హోదాతో వస్తుంది కాబట్టి ఆ హోదా అనేది కనీస సౌకర్యాలు ఉండేటట్టుగా, అంటే ఒక ఇల్లు, చదువు, కాస్త ఖచ్చితంగా ఈ దేశంలో శ్రమ రక్తంతోటి, దళితుల శ్రమ, ఆదివాసీల రక్తం అందరితోటి నిర్మించబడ్డ ఈ దేశంలో ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా తక్కువే, ఎన్ని అధికారాలు ఇచ్చినా కూడా తక్కువే. సో ఆ అధికారాలని వీళ్ళ అవసరాలని తీర్చగలిగేటట్టుగా, ఒక డిగ్నిటీకి వెళ్ళేటట్టుగా తీసుకెళ్లే బాధ్యత అందరి మీద ఉంది. ఒకళ్ళేదో ఒక పార్టీ ఉద్యమం చేస్తే, ఒక మనిషి గొంతెత్తితే అయిపోయే సమస్య ఇది కాదు. తర్వాత 2, అన్ని స్కూళ్ళల్లో ఏ ఊర్లో ఉంటే ఆ స్కూల్, ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో చదివేదంతా ఎస్సీ ఎస్టీ బీసీలే, అందులో పేదలు. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి యూనివర్సిటీల్లో ఉండేదంతా ఎస్సీ ఎస్టీ బీసీలు, పేదలు. అట్లనే 10-15 సంవత్సరాల నుంచి మీరు ఏ స్కూల్కి పోయి రికార్డు తీయండి, పేదలు, ఎస్సీ ఎస్టీలు. అక్కడ ఒక టాయిలెట్ ఉండదు, ఒకటి బెంచ్ ఉండదు, గద్దరన్న పాట లెక్క ఏదో టీచర్ ఉండదు, చాక్పీస్ ఉండదు, బోర్డు ఉండదు, బెంచ్ ఉండదు. ఇట్లాంటి పరిస్థితిలో అంటే దళిత ఉద్యమం అని అంటే అట్రాసిటీ అయినాక పోయి ఉద్యమాలు చేసేది కాకుండా ప్రతి ఒక్క స్టెప్పులో కనీస అవసరాలు, వైద్య అవసరాలు, విద్యా అవసరాలు అన్నీ చేసేటట్టుగా ఉండాలి. మొన్నటి వరకు 20 ఏండ్లు కొట్లాడితే జెండర్ అనే దాన్ని పుస్తకాన్ని డిగ్రీలో ఇంట్రడ్యూస్ చేసారు. దానికి నేను ఏదో లెసన్స్ కూడా రాసిన. అట్లనే కుల అవగాహన మీద, యాంటీ క్యాస్ట్ మీద ఖచ్చితంగా స్కూల్స్ నుంచి ఎడ్యుకేషన్ ఉండాలనేది ఒక ప్రతిపాదన మనం ఖచ్చితంగా పెట్టాలి. ఈ స్కూల్స్ నుంచి యాంటీ క్యాస్ట్ అంటే అంబేద్కర్ బొమ్మ ఉంటే, కార్టూన్ ఉంటే తీసేస్తామంటారు. ఎన్సీఆర్టీ బుక్లో అంబేద్కర్ అసలు కులం అనేది తీసేస్తాం. ఇంకా ఘోరం, మా కార్తీక్ చెప్పాలి, ఢిల్లీ స్కూల్ ఆఫ్ లాలో మనుస్మృతిని ఇంట్రడ్యూస్ చేసిరు మొన్న. మనుస్మృతి చదువుకున్న లాయర్లు అసలు లాలో ఇంట్రడ్యూస్ చేయడం దాని మీద వాళ్ళ ఎంత ముందుకెళ్ళి ఆలోచిస్తారో మీరు చూడండి. ఆ మనుస్మృతి చదువుకున్న ఆయన ఏమి న్యాయం చేస్తాడు అంటే, మళ్ళీ మనము ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఖచ్చితంగా పెట్టాలి. స్కూలు తర్వాత ప్రతి గ్రామంలో ఎట్లయితే పోక్సో కేసులు ఇవన్నీ ఉన్నాయో కూడా ఇప్పుడు కొంచెం ఐ థింక్ 2 years క్రితము అట్రాసిటీని మీరు ఆన్లైన్లో చేయొచ్చు అని ఉంది. కానీ ఎవరికి ఆన్లైన్ ఉంది, ఎవరికి ఇంగ్లీష్ వస్తుంది, ఎవరికి ఇప్పటికి కూడా స్కాలర్షిప్ అంటే మళ్ళీ ఈసేవాడే, ఇప్పటికి కూడా ఆన్లైన్ అంటే ఆయన ఏది నింపుతాడో అదే ఫైనల్. అయినా కూడా ఆ బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ప్రభుత్వ పథకాల్లో ఉన్న సౌకర్యాలని ప్రజలకు, ఈ పేదలకు చేరవేస్తూనే యాంటీ క్యాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా అందరం. కులాంతర వివాహాలు చేసుకోవాలని అంటే కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు, చంపేస్తున్నారు. చేసుకుందామని అనుకునేటోళ్ళకి దొరకట్లేదు. నేను చాలామంది ఎస్సీ అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే 20 లక్షలు 30 లక్షలు కట్నాలు కావాలంటే, 20 లక్షలు 30 లక్షలు కట్నాలు ఇచ్చే పరిస్థితుల్లో అమ్మాయిలు లేరు, సగం మందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. కాబట్టి ఒక సాంస్కృతిక కల్చరల్ రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉద్యమాలు ప్రభుత్వాలు రూపు మార్చుకున్నట్టే కుల అట్రాసిటీస్ ఎక్కడో బాగా జరుగుతున్నాయి, కానీ అట్రాసిటీస్ అనేవి ఎక్కువైతున్నాయి. కాబట్టి మనం కూడా రూపు మార్చుకునే ఉద్యమాలని ముందుకు తీసుకుపోవాల్సిన, అంటే ఒత్తిడి తీసుకురావాల్సిన, అట్లీస్ట్ ఆయుధాలు పట్టుకొని రంగంలోకి దిగకున్నా కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈ చట్టాలు ఏవైతే మార్చుకుంటూ మనుస్మృతులని స్కూళ్ళల్లో, కాలేజీలో తీసుకొస్తూ అంబేద్కర్కి సంబంధించిన ఉద్యమాలకు సంబంధించిన వాటిని తీసేస్తూ వస్తున్న ప్రభుత్వాలని వెంటనే ఫోరమ్స్ పెడతామా, ఏం పెడతామా, వాటిని ప్రశ్నించాల్సిన ఉంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. మహారాష్ట్రలో IAS ఆఫీసర్ అమ్మాయి, ఆమె ట్రైనీ ఆఫీసరు ఎట్లా అయింది అని చెప్పి మీడియాలో విపరీతంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆమె వస్తూనే సెపరేట్ రూము, సెపరేట్ అంతా, ఒక పెద్ద నాయకుడు బిడ్డ అనమాట. IAS ఎట్లయింది, ఆమె IAS ఎగ్జామ్ రాయలేదు అని చెప్తే ఒక దగ్గర దొరికింది. ఎక్కడ దొరికిందంటే క్యాస్ట్ ఏజ్ మ్యానిపులేట్ చేసింది. ఆ ఏజ్ ఇది తీసుకొని నిన్న తీసేసినారు. సో ఖచ్చితంగా ఈ IITల మీద విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతారు. మన పిల్లలు IITలో పోతారు, అక్కడ ఆత్మహత్యల పాలవుతున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి పోతారు, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి
చదువుకునే పిల్లల్ని మనము అండగా ఒక ఏజెన్సీగా కలిసి కట్టుగా కాపాడుకుంటే ఈశ్వరమ్మలను కాపాడుకోవచ్చు, మరియమ్మ లాంటి ఘటనలు కాకుండా చూసుకోవచ్చు, రోహిత్ వేములను కాపాడుకోవచ్చు. కాబట్టి కుల నిర్మూలన మాత్రమే అజెండాగా ఉండే ఏ ఉద్యమం అన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, ఏ సంస్థ కానీ ఇది ప్రైమరీ అని ఉంటే అది మనకి ఒక మార్పుకి నాంది కావచ్చు. అటువైపుగా ఆలోచించాలి. అట్లనే ఏ స్త్రీ మీద నేను లెక్కలు రాసుకొని వచ్చిన ప్రతి గంటకి 51 ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి ఆడవాళ్ళ మీద. నాకు ఖచ్చితంగా ఇందులో 70% 80% ఎస్సీ ఎస్టీలు ఉంటాడు. మా లాయర్ గారు చెప్పాలి. ఆ అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అది చాలా ఘోరంగా జరుగుతున్నాయి, ఊహించలేనట్టుగా జరుగుతున్నాయి. మరి ఈ మద్యపానం మీద కూడా అది ఇప్పుడు అవుట్డేటెడ్. అసలు మద్యపానం ఆల్కహాల్ అనేది ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడుకోవాలి. మొన్న మా బస్తీలో ఆ టాబ్లెట్ దొరుకుతుంది మేడం, 100 రూపాయలకు టాబ్లెట్ మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ టాబ్లెట్ ఏంది రావయ్య అంటే అది డ్రగ్స్కి సంబంధించిన టాబ్లెట్. అంటే పిల్లలు బీర్లు మందుల నుంచి కూడా ఇంకొక అడుగు ముందుకేసిన వీటిని ఈ నేరాలకి ఉంటున్న సంబంధాలని కూడా విడమర్చి మనం అందరికీ చెప్పాలి. కాబట్టి మిత్రులారా, ఈ దళిత మృతవీరుల స్ఫూర్తితోటి, ఆ పోరాటాల స్ఫూర్తితోటి మనం ఉంటున్న కాలానికి అన్వయించుకొని ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలంటే అందరూ కూడా కుల నిర్మూలన పోరాటాల్లో కలిసి రావాలని కోరుకుంటూ, మరి కేఎన్పిఎస్ ఎప్పుడు నన్ను చైతన్యపరుస్తూనే ఉంటుంది, ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మళ్ళీ పడిపోతున్న ఎనర్జీని నాకు మళ్ళీ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి వేదికలకి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.